RTI Live News. Ask for right. నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని బీసీ ముద్దుబిడ్డ బీజేపీ సీనియర్ నాయకులు మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర కోశాధికారి అయిన శాంతా కుమార్ గారికి కేటాయించినచో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు భారీ మెజారిటీతో గెలిపించి లోక్సభకు పంపిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ హోం మినిస్టర్ అమిత్ షా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంపై పునరాలోచించి శాంతా కుమార్ గారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ బిడ్డ అయిన శాంతా కుమార్ కి సీటు ఇవ్వని పక్షంలో బీసీలు అత్యధికంగా పార్లమెంట్లో నామినేషన్ వేస్తామని అన్నారు. నమస్కారం. నడిమింటి శ్రీనివాస్, నేషనల్ ధోబీ రిజర్వేషన్ జాతీయ కన్వీనర్. ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయిస్తామని చెప్పి జాతీయ పార్టీ అనేక సందర్భాల్లో మాట్లాడిన అంశం. అదే కాకుండా మొన్న ఎలక్షన్లో కూడా బీసీలని ఎమ్మెల్యేకి ప్రకటించి బీసీని మంత్రులకు పడి బీసీ ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పార్టీ పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడగానే బీసీ ట్యాగ్ ఎత్తికి మార్చాల్సి వచ్చింది. అదే కాకుండా మామనాడు జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు మామనాడు పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించని బలమైన ఉద్యమం తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇలా పార్టీ ఎత్తికి మార్చి అగ్రకులాలకు కేటాయిస్తూ ఉంది. ఇలా అగ్రకులాలను ప్రధాన భూమిక పోషిస్తున్న దీంట్లో గతంలో చెప్పాం మేము, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, బీసీలకి టికెట్ ఇవ్వండి బలంగా మేము అడగడం జరిగింది. కానీ పార్టీ ఏం చేసింది? ఆ రోజు మాకు కాంగ్రెస్ వాళ్ళు అగ్రకులానికి రెడ్డిలకు ఇచ్చారు, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు రెడ్డికి ఇచ్చుకోరు. చివరి అంకంలో ఇద్దరికి ఇచ్చిన తర్వాత కూడా ప్రయోగాలు చేసిన తర్వాత కూడా మళ్ళీ బీజేపీ రెడ్డిలకు ఇవ్వడం, బీసీలను అవమానం చేయడం కాదు. అందుకే ఒకటే కొడుతుంది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము దేశంలో అత్యధిక శాతం ఉన్న బీసీల వాటాను మీరు పరిగణలోకి తీసుకోకుండా కేవలం 5-6%, 10% ఉన్నటువంటి అగ్రకులాలకు మీరు భూమిక పోషిస్తున్న విధానం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం మేము. అందుకే మీరు బీసీ కోసం తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి జాతీయ నాయకత్వం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేశాం. బీజేపీ ఉన్నటువంటి శాంతకుమార్ గారికి బీసీ బిడ్డగా మీ టికెట్ ఇవ్వడం, మేము శాంతకుమార్ అత్యధిక మెజార్టీ గెలిపించి పంపిస్తామని చెప్పడం జరిగింది. అనేక బీసీ సంఘాలు ఎన్ని వాదనలు మీకు వినిపించినా కేవలం ఒకరిద్దరు అగ్రకుల పెద్దలతోనే మీరు తీసుకున్న నిర్ణయం మాకు బాధ కలిగిస్తూ ఉంది. మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం పైన పునరాలోచన చేయకుంటే బీసీ సంఘాల తిరుగుబాటు భారతీయ జనతా పార్టీ కష్టంగా చూస్తుంది. జాతీయ నాయకత్వం ఒకసారి చెప్పే పని కూడా మేము బీసీ సంఘాలుగా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నాం మేము మాటలంటే ఇన్ని సంవత్సరాలుగా అనేక మంది మేధావులు చెప్తున్నటువంటి విషయాన్ని మీరు తరుణకు తీసుకోకుండా మహబూబ్నగర్లో మేము సర్వే చేశారు. సర్వేలు ఎవరికి అనుకూలం ఉన్నాయి? కేవలం శాంతకుమార్ బీసీ ట్యాగ్తో వాడుతున్న వ్యక్తిని బలంగా పనిచేస్తూ ఉంటే మీరు దాన్ని కాదని చెప్పి 102% ఉన్నటువంటి రెడ్డి కులాలను తీసుకొచ్చి మీరు మళ్ళీ వాళ్ళకు టికెట్ ఇవ్వడం చాలా బాధ కలిగిస్తూ ఉండేది. ఈ విషయాన్ని మేము ఒకటే చెప్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 4 రోజుల్లో కూడా మీరు వాడుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీలకు టికెట్ కేటాయిస్తే అఖండ మెజార్టీతో శాంతకుమార్ గారిని గెలిపించి పంపే బాధ్యత ప్రతి ఒక్క బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం.